మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద వృక్కులవాడ వడ్డీ కాసులవాడ శ్రీనివాస్ గోవింద గోవింద, శ్రీదేవి భూదేవి శ్రీనివాస్ గోవింద గోవింద, భూదేవి ఆదివరా స్వామి గోవింద గోవింద. ఈ వెంకటాచల కొండలన్నీ కూడా భూదేవి ఆదివరా స్వామి అంటే కృష్ణ పరమాత్ముడే. మరి ఈ రోజు నుంచి మనకి చక్కగా స్వామి అక్షయ తదియ సందనోత్సవం 21 రోజులు జరుపుకోవడం. ఇక్కడ ఉదయం 5 గంటలకు స్టార్ట్ చేస్తారండి, 6:30 కల్లా క్లోజ్ అయిపోతుంది. మీ అందరికీ తెలుసు, నేను చెప్పేది లేదు. ఈ అక్షయ తిథి అంటే బంగారం కొనమని కాదండి, వీళ్ళేదో ధనం కోసం వీటి కోసం. ఒకప్పుడు ఏమైనా బంగారం కొన్నారా అక్షయ తిథి అని కాదు. భగవంతుడికి ఈ అక్షయం అంటే పాత్ర, ఈ పాత్ర అంటారు, అక్షయ పాత్ర అంటారు దీన్ని. గంధం తీసి బాగా నూరి ఈ అక్షయ పాత్రలో వేయాలి. వేసిన తర్వాత దీన్ని తీసుకోబోయి స్వామి చక్కగా కింద నుంచి పై దాకా పోయాలి. ఎవరైనా ఇంట్లో పూసుకోవచ్చు అండి, కొద్దిగా అయినా పూసుకున్నా చాలు. ఇంత గంధం నూరి రోజు మీరు కానీ ఇంత చాలండి. ఒక్క తులసి ఆకు వెనక పూసి కాళ్ళ దగ్గర 2 పెడితే చల్లగా చూస్తాడు. అందుకు ఆయనకి గంధం అంటే అంత ఇష్టం, చల్లగా ఉంటుంది. మరి పరమేశ్వరుడికి ఏం కావాలి, కైలాసరాజుడికి కొద్దిగా నీళ్లు పోస్తే చాలు తొమ్మిది, ఆయన చల్లగా ఉంటాడు. ఈయనే ఆయన విష్ణు రూపాయ శివాయ, శివ రూపాయ విష్ణువాయ, కృష్ణ పరమాత్ముడే అన్ని రూపాలుగా కనిపిస్తూ ఉంటాడు. ఈ అక్షయ తిథి చాలా గొప్పది. ఎవరైతే గంధం నూరి స్వామి వారికి లేకపోతే ఇంత గంధం ఇచ్చినా చాలు, ఇంత గంధం ఇస్తే మీకు అందిస్తాడు భగవంతుడు. మీరు ఏది లేకపోతే ఉదయాన్నే వచ్చి 5 గంటలకి 5 నుంచి 6:30 వరకు ఇక్కడ నూరుతా ఉంటారు బాగా గంధం వేసి. మీరు కూడా 2 నిమిషాలైనా నూరి వెళ్ళిపోవచ్చు. ఏదో ఒక రోజు రండి, దానికి ఉన్నంత ఫలితం మీరు ఫలితాన్ని ఆశించకండి. అది అద్భుతమైన ఫలితం ఇస్తుంది భగవంతుడికి. చల్లగా చూస్తున్నారు మిమ్మల్ని. అది అక్షయ తదియ అంటే. అంతేగాని బంగారం కొనమని కాదండి, అవన్నీ వేరేవి. ఈ విధంగా మనకి 21 రోజులు ఈ గంధం యొక్క ఉత్సవం అంటారు దీన్ని భగవంతుడికి. తర్వాత నరసింహ జయంతి. నరసింహ జయంతి వచ్చి 22/5/2024. ఆ రోజు నరసింహ జయంతి ఉపవాసం ఉండాలి. అహోమిల లక్ష్మీ నరసింహ స్వామి గోవింద గోవింద. అహోమిల మానవుల క్రోడ కారణ్య భార్గవ యోగానంద చంద్రవట భావన నవమూర్తి నరసింహ స్వామి ఆయన. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు నమామ్యహం. మృత్యువులకు మృత్యు నరసింహ స్వామి అంటే ఎవరు? కృష్ణ పరమాత్ముడే. అన్నిటికీ కృష్ణుడే కారణం. అటువంటి సాయం సమయంలో నరసింహస్వామి గురించి ఒక్కసారైనా మనసుతో తెలుసుకోవాలండి. మృత్యువులకు మృత్యు ఆయన. అటువంటి నరసింహ అవతారం సామాన్యమైనదిగా మనకి కర్నూలు జిల్లాలో ఉంది. అహోబిల ప్రహ్లాదుడు అక్కడే స్కూలు, ప్రహ్లాదుడు అక్కడే నారాయణ మంత్రాన్ని ఉపదేశం చేసింది నారదుడు. అటువంటిది. మరి భక్తులందరికీ కూడా మొట్టమొదట మాతృదేవో భవ అన్న తల్లికి ఒక నమస్కారం. మనకి జన్మనిచ్చినందుకు ఎటువంటి జన్మ ఇచ్చారు? ఎటువంటి జన్మ. తండ్రికి ఒక నమస్కారం. రోజు నమస్కారమేనండి, సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతిరోజు నమస్కారమే. అమ్మ కనిపించినా కనిపించకపోయినా, అమ్మ ఉన్నా లేకపోయినా అమ్మ పాదాలకి నమస్కారం, నాన్న పాదాలకి నమస్కారం. మనకి జ్ఞానం ఇచ్చిన గురువులకి నమస్కారం, అతిథులకి నమస్కారం. అందుకే అతిథి దేవో భవ. మీరంతా అతిథులు అంటే భక్తులు. మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా అతిథి అంటే దేవుడితో సమానం. ఎవరు వచ్చినా కూడా ఏదో మన దగ్గర ముందు పెట్టడం. అందుకే ఈ 4 పేర్లు మాతృదేవో భవ. అన్ని దేవో భవ, దేవుడే. అంటే మన తల్లి, తండ్రి, గురువు, మీరు భక్తులు అందరూ కలిసి ఆ కృష్ణ పరమాత్ముడే. అది అంతేగాని తల్లి అంటే మనకేం సపరేట్ గా లేదు.
కృష్ణుడే తల్లి, తండ్రి, గురువు, దైవము, తాతయు తెలుసుకొన తగిన వాడిని కూడా నేనే అర్జున. ఎవరి గురించి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదయా అని భగవంతుడు భగవద్గీతలో చెప్తూ ఉన్నాడండి. అర్థమైందండి. తల్లి తండ్రి అంటే అమ్మ నాన్నని కాదు. ఈ ప్రపంచంలో ఉన్న తల్లి తండ్రి అంటే ఏ రూపంలో ఉన్నారండి. చెట్టు, చేమ, పక్షి, పశు, వృక్షాలు కూడా అన్ని కృష్ణతత్వమే, అన్ని భగవంతుడే. అందుకే భగవంతుడు చెప్తూ ఉన్నాడు ఇప్పుడు అంటే అన్నింటినీ ప్రేమించమని చెప్తున్నాడు. అంటే మానవ శరీరం వచ్చిన తర్వాత మరలా ఇటువంటి శరీరం వస్తుందని మనకు నమ్మకలేదండి. ఇది కొన్ని కోట్ల జన్మల తర్వాత తెచ్చుకున్న శరీరం. ఎన్నో కోట్ల జన్మలు, ఎన్నో శరీరాలు ఎక్కాం. ఎన్ని శరీరాలు ఎక్కామో, ఎటువంటి శరీరాలు ఎక్కామో మన అనుకుంటున్న లిస్ట్ అంతా. ఇప్పుడు వచ్చింది మానవ జన్మ. ఇటువంటి జన్మలు సార్థకం చేసుకోవడమే, అన్ని చేయాలండి. అందుకే భగవద్గీత చదివితే చిన్నప్పటి నుంచి పిల్లలు కానీ వినగలిగితే అత్యద్భుతమైన వ్యక్తులుగా తయారవుతారు. వాళ్ళు చక్కగా చదువుకుంటారు, విద్యాభ్యాసం చేస్తారు, ఈ సమాజ సేవ చేస్తారు, గొప్ప వ్యక్తులుగా తయారవుతారు. ఏది ధర్మము, ఏది అధర్మము, నేనేం చేయాలన్న కర్తవ్యం ఏమిటి అనేది నూరిపోస్తుంది భగవద్గీత. అదే అర్జునుడికి నూరిపోసినట్టు కృష్ణుడు అలా నూరిపోస్తుంది పిల్లలకు కూడా. వాళ్ళు చక్కటి విద్యావంతులు అవుతారు, తల్లిదండ్రులే దైవంగా చూస్తారు, ఎక్కడ చూసినా కూడా అందరినీ సమానంగా చూస్తారు. అటువంటి భగవద్గీత చదివిన ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మీద ఉన్నారు. భగవద్గీత అర్జునుడు విని యుద్ధం చేశాడే కానీ పారిపోలేదండి. అర్జునుడు అంతకుముందు యుద్ధంలోనే పారిపోతానన్నాడు. నీకు యుద్ధం వద్దు, నాకేమొద్దు, నా బంధువులే అందరూ అన్నాడు. తర్వాత కృష్ణుడు చెప్పిన తర్వాత, భగవంతుడు చెప్పిన తర్వాత నీ కర్తవ్యం ఇది, నీ ధర్మం ఇది, నీ ధర్మాన్ని వదిలి నువ్వు పారిపోతావా అంటే చిన్నపిల్లవాడు ఉన్నాడండి, చక్కగా చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళకుండా నేను వెళ్ళన్నాడు. అంటే నీ ధర్మం ఏంటి? అమ్మ ఎంతో చక్కగా వాడిని 5 సంవత్సరాలు పెట్టి స్కూల్కి పంపిస్తే నేను రోజు పోనంటాడు. పోకపోతే ఎలాగండి? ధర్మం కాదు కదా. అందుకోసం వాడు స్కూల్కి వెళ్ళాల్సిందే, వాడు చదువుకోవాల్సిందే, చక్కగా విద్యాభ్యాసం చేయాల్సిందే. వాడి డ్యూటీ అది అంతే. మరి సంసారం, భార్యాభర్తల సంసారం, భర్త సంపాదించాల్సిందే, భార్య చేయాల్సిందే, అన్ని చేయాల్సిందే. ఇదే డ్యూటీ అంటేనండి. కర్తవ్యం అంటే అదే. పారిపోవడం కాదు, సన్యాసం తీసుకోవడం కాదు. నేను ఈ సంసారాన్ని చేయలేకని చెప్పి సంసారం అలా సంసారం మీద పెట్టి సన్యాసం తీసుకొని వెళ్ళిపోతుంటారు. అంటే ఏంటి? నిజమైన సన్యాసం కాదని, దీంట్లో లోటుపాట్లు తెలుసుకొని నా వల్ల కాదని చెప్పి వెళ్ళిపోతుంటారు. అర్జునుడు కూడా అలా పారిపోయాడు. పారిపోయాడని పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి ఆ యొక్క రథాన్ని కట్టేశాడు. కట్టేయలేదులేండి, కూర్చోబెట్టాడు. రథంలోనే కూలబెట్టాడు ఆయన. అప్పుడు ఆయనకి జ్ఞానబోధ చేస్తే నీ కర్తవ్యం ఇదిరా ఆయనంటే, అప్పుడు హరిశ్చే వచనం కృష్ణ గోవింద నారాయణ, నువ్వేం చెప్తే చేస్తాను. ఇప్పుడు అర్థమైందండి. ఎవడో కూడా కర్తవ్యాన్ని వదిలి పారిపోయేదానికి లేదని భగవద్గీత చెప్తుంది. ఈ చీమ కూడా తన ఆహారాన్ని తను సంపాదించుకుంటుంది. అవునా కాదా? చూడండి, చీమ కూడా తన ఆహారాన్ని తను సంపాదించుకుంటుంది. అందుకోసం తన కర్తవ్యాన్ని తను నిర్వర్తించవలసిందే. సోమరి పోతుగా ఎవరు ఉండేదానికి లేదు. సోమరి పోతుకి ఈ ప్రపంచంలో తినేదానికి అర్హత లేదు, భక్తి మార్గం చేసేదానికి అర్హత లేదు అని భగవద్గీత ఒక్కడించి చెప్తుంది. అది భగవద్గీత అంటే ఊరికే భగవద్గీత చనిపోయిన తర్వాత పెట్టే ప్రయోజనం లేదండి. చనిపోయా నేను ఈ శరీరానికి పడేశాడు, భగవద్గీత పెట్టే నేనేమన్నా ఇంత వెళ్ళిపోయింది శరీరం. ఇక దాంట్లో ఆత్మ లేదు. ఆత్మకి ఇంకా దీంట్లో ఉన్నప్పుడే ఇంద్రియాలు, మనస్సు అన్ని ప్రేరణ చేస్తూ ఉంటాయి. ఈ శరీరంలో ఆత్మ ఉన్నంతసేపే నువ్వు శరీరం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మన శరీరం కాదు, మనం కాదు, మనం ఆత్మ. ఇది ఒక్కటే సత్యం తెలుసుకోవాల్సింది. ఇది నేను, ఇది నేను, ఇది నేను అనుకుంటాడు. ఇది నువ్వు కాదు, ఇది నీవు ఆత్మ. ఈ ఆత్మే నువ్వు సత్యము, అసత్యము శరీరము. ఇటువంటి శరీరాలు ఎన్నెత్తావో ఎవరికి తెలుసు. కనుక సత్యం ఆత్మ. అందుకే ఆత్మకి ఎప్పుడు కూడా జ్యోతితో వెలిగిపోతూ ఉంటుంది. ఆత్మ సత్యము, ఆత్మ నిత్యము, అది అచింత్యము, అది అగోచరము, చీల్చలేనిది, కాల్చలేనిది, చిరంతనమది, సర్వగతమది. ఈ ఆత్మని ఏది కూడా శస్త్రాలు కానీ, అస్త్రాలు కానీ, నీరు కానీ, అగ్ని కానీ ఏది కూడా ఏమీ చేయలేదు. ఈ ఆత్మ ఎప్పుడు కూడా వెలిగిపోతూ ఉంటుంది. ఈ ఆత్మ ఉండబట్టే మన శరీరం వెలిగిపోతుందా లేదా? ఈ
ఈ ఆత్మ లేకపోతే ఎక్కడ నీ నీళ్ళకి వెళ్ళిపోతాయి. వెంటనే 2 కాళ్ళు కట్టేస్తారు, 2 చేతులు కట్టేస్తారు. ఏం లేదు, ఇంకా అతన్ని ఏం తిట్టినా కొట్టినా నీకు ఎంతో కోపం ఉన్నా కూడా అతన్ని బండరాయి తీసుకుని కొట్టినా కూడా వేస్ట్ చేస్తారు. ఈ ఆత్మ ఉన్నంతసేపే కనుక నీలో ఉండే ఆత్మ, నాలో ఉండే ఆత్మ, సర్వ జీవులలో ఉండే ఆత్మ నేనే అర్జున. కనుక అన్నింటినీ ప్రేమించగలిగితే నన్ను ప్రేమిస్తావు. అన్ని జీవరాశుల్ని ప్రేమిస్తే నువ్వు నన్ను చూడగలిగే అర్జున. అంతవరకు చూడలేమని చెప్పేశాడు భగవంతుడు. ఏ జీవికి హాని చేసినా మనం చూడలేమండి. మిమ్మల్ని నేను ఒక మాట అంటే నన్ను నేను అనుకోనంటే, నన్ను మీరు ఒక మాట అంటే మిమ్మల్ని మీరు అనుకోనంటే ఎవరన్నారు? కృష్ణ పరమాత్ముడు ఈ అంతరాత్మలో ఆత్మరూపంలో వెలుగుతూ ఉన్నాడు. ఆయన ఉండబట్టే, ఆ పరమాత్ముడు మన తండ్రి గారు ఉండబట్టే మనం తినగలుగుతున్నాం, మనం మాట్లాడగలుగుతున్నాం, మనం నడవగలుగుతున్నాం, మనం వినగలుగుతున్నాం, మనం రుచి చూడగలుగుతున్నాం. ఈ శక్తి కింద అరాయించుకునేది కూడా మనం ఏమైనా అరాయించుకున్నామండి? లోనికి భగవంతుడు చెప్తున్నాడు, నువ్వు తిన్న ఆహారాన్ని కూడా నేను లోన కూర్చొని పచ్చడం చేసేస్తున్నాను అంటున్నాను, దంచి పారేస్తున్నా రాత్రులు పగలు. ఎవరన్నా ఉందండి? తినేస్తున్నాం, ఎటపోతుందో తెలియదు. టన్నుల ఆహారం తినేస్తాం. ఎన్ని కూరగాయలు తినావు, ఎన్ని టన్నులు తినావు, అమ్మ ఏమేమి పెట్టిందో చిన్నప్పుడు మనకు గుర్తుందండి. నిజంగా గోరు ముద్దలు పెట్టి పెట్టి కృష్ణుడు చూడండి, యశోదామాత వెన్న ముద్దలు పెట్టి 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 తిన్నాడు కృష్ణ పరమాత్ముడు. మనకు కూడా ఎన్ని ఎన్న ముద్దలు పెట్టిందో, అమ్మ ఎన్ని ముద్దలు పెట్టిందో అవన్నీ మనకు గుర్తున్నాయా? అదండి అంటే అమ్మకు నమస్కారం. అమ్మని మించిన దైవం లేదు అంటే అమ్మే కృష్ణుడు, మరి వేరే అనుకోవద్దు. ఈ విధంగా భగవద్గీత అలా వెళ్ళిపోతూ ఉంటుందండి. నీ కర్తవ్యాన్ని చేయమంటుంది, నీ ధర్మాన్ని నువ్వు చేయమంటుంది. అంతేగాని భగవద్గీత చదివితే ఎవరు సన్యాసి కాడు. భగవద్గీత చదవకపోతే సన్యాసం అవుతాడు. భగవద్గీత చదివితే నా కర్తవ్యం ఏంటి, నా ధర్మం ఏంటి? మరి ఈ దేశంలో పుట్టిన గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్, రామకృష్ణ పరమహంస, సరస్వతి గోస్వాములు వారు, ఇటువంటి వారు వీళ్ళందరూ భగవద్గీత చదివే నా కర్తవ్యం ఏంటని తెలుసుకున్నారు. తెలుసుకొని భగవంతుడు వెళ్ళిపోయారు. ఏ జీవికి హాని చేయలేము కదా. ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు మీకు కనిపించాలంటే అందరిలో భగవంతుడు చూడాలి. అంటే కుంతీదేవి చెప్పింది, కృష్ణ నాకు అందరూ సమానంగా కనిపించడం లేదు, పాండవులు ఒక్కడే నా బంధువులుగా కనిపిస్తున్నారు, దుర్యోధనాలందరూ వీళ్ళందరూ శత్రువులుగా కనిపిస్తున్నారు. అంటే నాకు అంతా నీవు కనిపించటం లేదు కృష్ణ, ఎక్కడ చూసినా నీ పనిపిటవా, నాకు ఇంకా వీళ్ళ మీద వ్యామోహం నశించాల, ఈ వ్యామోహం ఉంచే కృష్ణ అనేది కుంతీదేవి. యుద్ధం అయిపోయిన తర్వాత కూడా ఇంకా కౌరవుల మీద ఆమెకి వైద్యం బాగా. అప్పుడు అడిగింది, ఈ పాండవులు ఎవరు, ఈ కౌరవులు ఎవరు, అసలు ఈ మొత్తం నువ్వే కదా కృష్ణ, ఇన్ని రోజుల వ్యామోహంలో ఉన్నా నా పాండవులు, నా కొడుకులు అనుకున్నా, వీళ్ళెవరు వాళ్ళెవరు, వాళ్ళు చనిపోయారు, ఇప్పుడు వాళ్ళు లేరు, వీళ్ళు ఉన్నారు, ఇంకా నాకు వ్యామోహం నశించాల, ఇంకా పాండవుల మీద వ్యామోహం ఉంది, ఈ వ్యామోహాన్ని నన్ను చూసే కృష్ణ అన్నాడు. కృష్ణ పరమాత్ముడు రథారూఢుడై నేత్రదండం పట్టుకొని ఒక కాలు కింద పెట్టి ఒక కాలు ఆ యొక్క రథం మీద పెట్టి కృష్ణుడిని ఎలా ఉంటాడో ఒకసారి చూడండి. ఆ కృష్ణ పరమాత్మను చూస్తుంటే ఎంత అందంగా ఉంటాడో, చూస్తూ అంతగాని మాట్లాడుతున్నాడు. మేనత్త కదండి కుంతీదేవి, నాకు ఇంకా వ్యామోహం బాలేదనింది, ఈ పాండవుల మీద వ్యామోహం బాలేదనింది. అంటే నీ మీద వ్యామోహం కలగటంలా, నాకు ఎక్కడ చూసినా నీవే కనిపించటంలా, ఈ పాండవుల్లోనే నాకు వ్యామోహం ఉంది. అంటే శత్రువుల్లో, మిత్రుల్లో ఎక్కడ చూసినా నీవే కనిపించాలా అన్నాడు. అప్పుడు అన్నాడు కృష్ణుడు, అత్త ఇంకా నీకు సమయం ఉంది, ఇప్పుడే నేను కనిపించదు, నీకు మరో పుట్టాలా, పరీక్షిత్తు పుట్టాలా, ఆ పరీక్షిత్తు మీద కొన్ని రోజులు వ్యామోహం పెంచుకోవాలా, తర్వాత వ్యామోహం నీకే కట్ అయిపోతుంది, అప్పుడు నేను కనిపిస్తాము అంటూ రథాన్ని ఒకసారి నేత్రదానం ఇట్లా కొట్టాడా లేదు, ఆకాశ మార్గాన్ని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవి చూసుకునే వాళ్ళే మాయగా వెళ్ళిపోయాడు. అలా ఉన్నది కృష్ణతత్వం అంటే చూడండి. కుంతీదేవి అంటే ఎదురుగా కృష్ణుడు ఉంటే ఇంకా వ్యామోహం నశించకపోవడం ఏంటండి, కుదరదు. ఎదురుగా ఇప్పుడు నీ కృష్ణుడు కనిపించినా నీలో ఉండే ఇంద్రియాలు బాగు. కాసేపు చూస్తావు కృష్ణుడిని, చూసిన తర్వాత మళ్ళీ మర్చిపోతాం. ఎక్కడ ఉన్నాడండి కృష్ణ పరమాత్మ? 7 కొండల మీద వెంకటరమణుడై శ్రీనివాసుడై నిలువ కాళ్ళ మీద నిలబడుకొని ఉన్నాడు. మనం ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నాం, కృష్ణుడు అక్కడే నిలబడుకొని ఉన్నాడు. ఎక్కడ చూసినా ఉంటాడండి, ఏ యుగంలో చూసినా ఉంటాడు భగవంతుడు. కాసేపు వెళ్ళొస్తున్నాం వెంకటేశ్వర స్వామి కొండ మీదకి, వెళ్ళిన తర్వాత స్వామి మీద అమితమైన ప్రేమ కలుగుతుంది. ఆ క్షణంలో బయటకు వస్తానే భర్తను అడుగుతుంది, నీకు బాగా దర్శనమైందా? నాకు చాలా దర్శనమైంది అన్నాడు. ఈ మటుకు నీకైతే నాకు ఇంకా బ్రహ్మాండంగా నీకంటే బాగా అయిందండి.
మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ మర్చిపోవడం, అన్నీ మర్చిపోయి మళ్ళీ మన సంసార గొడవలో పడిపోతుంటాం. అంటే భగవంతుడిని ఎదురుగా చూసుకున్నామండి. మీరు కృష్ణుని ఎక్కడ చూడటంలే, 7 కొండల మీద నిలువ కాళ్ళ మీద నిలబడున్నాడు. కృష్ణుడు పరమాత్ముడు ఆయన. కానీ నీకేమైనా వ్యామోహం తీరిందా? ఇంటి మీద వ్యామోహం తీరిందా? ఇంద్రియాల మీద వ్యామోహం తీరిందా? తినదు, నాకు తినదు, మీకు తినదు. ఇదేం చేయాలి? ఉపాసన చేయాలి భగవంతుని మీద అనన్యమైన భక్తి కలగాలి. ఆ భక్తి చేయాలంటే అదో మీరు చేస్తున్నారు చూడమా, అలా హరే కృష్ణ అంటే కృష్ణుడు కనిపించాలా, హరే రామ అంటే రాముడు కనిపించాలా. అలా చేసుకోకుండా ఒకనాటికి ఇంద్రియాలు పడిపోతాయి. మనలో ఉన్న ఇంద్రియాలు అంటే ఏంటండి? ముక్కు, చెవి, నోరు, ఇవన్నీ ఇంద్రియాలు ప్రేరేపణ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ పడిపోతాయి. పడిపోవడం అంటే ఏంటి? ఆ తిందాము, ఏముంది లేదు, రోజు తినేదాకా మాడుకుంటూ వాటిని తింటాం అనుకున్నాం అనుకో, ఇంద్రియం పడిపోయినట్టే. అది పడిపోయినట్టే. వీటన్నిటికీ కారణము మనస్సు. గుర్తుపెట్టుకోండి, మనస్సు. ఈ మనస్సే మనల్ని ప్రేరేపణ చేస్తుంది. ఈ చేయి తీసుకోబోయి ఎవరన్నా ఒకటి కొట్టమంటుంది. ఎవరు చెప్తారు అది చేయమని వెళ్తుందా? లేదు, మనసు చెప్తుంది వెళ్ళు అని. మనసు చెప్తుంది వాళ్ళు తిట్టు అని. అన్నిటికీ మూలము మనస్సు. అర్జునుడు చెప్తున్నాడు, కృష్ణ ఇన్ని చెప్తున్నావు నువ్వు, కానీ మనసు నిలవడం లేదు కృష్ణ, ఏం చేయమంటావు గోవిందా? అర్జునుడు అంటున్నాడు. ఇటువంటి వాడు అర్జునుడు అంటే అటువంటి ఆయనకి మనసు నిలవడం లేదంట. ఎక్కడి నుంచి రావాలా మనసు నిలవాలంటే? అప్పుడు చెప్పాడు, అర్జున ఎంతటి వాడికి కూడా మనసు నిలబడదు అర్జున, యోగాభ్యాసముల చేత సాధించు అన్నాడు. అంతేగాని కృష్ణుడు ఎదురుగా ఉన్నాడుగా, కృష్ణ నా మనసు ఆపేలా అని నాకు లేదు, నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి అర్జున. భగవంతుడు అదే భగవద్గీతలో చెప్తున్నాడు. అంతేగాని భగవంతుడు నిన్ను ఉద్ధరించడు, నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరణాత్మనే ఉద్ధరణే, నిన్ను నీవే ఉద్ధరించుకోవయా. నీ చదువు నువ్వే చదువుకోవాలయా. మీ అమ్మే వచ్చి చదువుదయా, మీ అమ్మ వచ్చి పరీక్షలో రాయదయా. నువ్వు చదువుకుంటేనే, నీ అన్నం ఉంటేనే, నీ భక్తి నువ్వు చేసుకుంటేనే. అంతేనండి, కృష్ణుడు చెప్పింది అదే. అందుకోసం మీరు ఒక్కటే, ఎవరి భక్తి వాళ్ళదే. ఒకరి భక్తి ఒకరికి రమ్మంటే రాదు. నా భక్తి మా ఆవిడికి రమ్మంటే రాదు, మా ఆవిడ భక్తి నాకు రమ్మంటే రాదు. ఎవరి భక్తి వాళ్ళదే. నువ్వు చాలా భక్తిగా ఉన్నావు, ఆయన భక్తిగా లేదంటే ఆయనకి ఇంకా పండల భక్తి ఏ జన్మలో పండుతో ఎవరికి తెలుసు? మీకు పండింది జన్మలో, అందుకోసం ఆయనకి ఇంకా పండల, నాకు ఇంకా పండల, మా ఆవిడ పండింది నాకేం తెలుసు? అందుకోసం ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరు చదువు వాళ్ళదే, ఎవరు అన్నం వాళ్ళదే, ఎవరి ఆకలి వాళ్ళదే. ఇదే కృష్ణ చెప్పింది. అందుకోసం నిన్ను నీ ఉద్ధరించుకోవాల్సింది అర్జున. నేను ఎదురుగా ఉన్నా లాభం లేదు, మనసు నిలబడం లేదన్నావు. యోగాభ్యాసముల చేత సాధించు అన్నాడు. అంటే అభ్యాసం అంటే ఏంటండి? అదే మీరు చేస్తున్నారు చూడండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలా చూసుకోండి ఏమవుతుందండి? హరే కృష్ణ అన్నప్పుడు ఈ పదం ఇక్కడి నుంచి మొదలుంది. కృష్ణ అన్నప్పుడు కృష్ణుడు కనిపిస్తున్నాడు, రామ అన్నప్పుడు రాముడు కనిపిస్తున్నాడు. కృష్ణుడే రాముడు, రాముడే కృష్ణుడు. ఈ పోదండం తీసేసి నెమలు కించబెడితే, ఒక పిల్లలకు చేతులకు ఇచ్చేస్తే మన తండ్రి గారు కృష్ణుడు అయిపోతాడు. ఎన్ని తీసేసి ఆయన పోదండం పెడితే రాముడు అయిపోతాడు. అంటే ఏం లేదు మార్పు. అలా మీరు చేస్తూ ఉంటే అభ్యాసం చేత భగవంతుడు కనిపిస్తాడు. అందుకోసం వస్తున్నా దీపం గాలిలో పెట్టి దీపం ఆరిపోతుందంటే కుదరదు. నువ్వు చెయ్యి అడ్డం పెట్టు. నువ్వు పెట్టకపోతే ఎవరు పెడతారయా? మరి సిగరెట్ వెలిగించుకున్నాడు ఎంత జాగ్రత్తగా వెలిగించుకుంటాడు? ఎంతలా గాలిలో ఉన్నా ఇలా పెట్టి ఇలా వెలిగించుకుంటాడా లేదండి? వాడు ఎంత అభ్యాసం చేస్తున్నాడండి? అభ్యాసం అంటే అభ్యాసమే. నిన్ను నీవే ఉద్ధరించుకోవాల్సిందే, ఒకరు వచ్చి ఉద్ధరించరు. ఇదొక్కటే గుర్తు పెట్టుకోండి మీరు. అంతేగాని భగవంతుడు కూడా మిమ్మల్ని ఉద్ధరించడు. ఆయన అదే చెప్తున్నాడు, నీ భక్తి చేస్తూ ఉంటే ఆ బుద్ధి మాందవ్యాన్ని కూడా నేను ఇస్తాను. నువ్వు కొద్దిగా ముందు జరిగితే నేను ఇంకొక మెట్టు ముందుకు నడుపుతాను, ఇంకా మెట్టును ఎక్కుతూనే ఉంటావు. అంతేగాని నువ్వేమీ చేయకపోతే రాదు. ఏదో ఒక రోజు నువ్వు భక్తి గుడికి చూస్తూ ఉంటే ఆ భక్తి నీకు తగ్గుతుంది. ఎవడో గుడికి రాలేదు, మీరు వస్తున్నారు, ఎవడో ఒక రోజు అట్లా ఏదో ఈ గుడిని వచ్చాడు, కాస్త మీకు గాలి తగులుతుంది. ఆయన ఆ గాలి తగిలినప్పుడు ఇంతమంది భక్తులు ఉన్నారే ఇక్కడ అని చెప్పి మీ గాలి కొద్దిగా తగిలినప్పుడు ఇంకా 4 రోజుల తర్వాత వస్తారు మళ్ళీ. బాగానే ఉంది ఇక్కడ అనుకుంటారు. అంటే మీ గాలి సోకింది ఆయనకి, కొద్దిగా పదార్థం తింటాడు. ఏది? భగవంతుని యొక్క దివ్య పదార్థం అంటారు దాన్ని. భగవంతుడు చూసుకుంటాడు దాంట్లో. ఆ పదార్థం తిన్నప్పుడు ఏమవుతుందంటే మనస్సులో ఉన్న మాలిన్యాలు తిరిగిపోతాయి. మనస్సు అంటే శరీరంలో ఉన్న మాలిన్యాలు కాదు, శరీరంలో మాలిన్యాలు చాలా ఉంటాయి. దీంట్లో ఎన్నో ట్యాంకులు, 2 ట్యాంకులు ఉన్నాయి. ఎన్ని మాలిన్యాలు ఉన్నాయి? 2 ట్యాంకులు
ఎన్ని మాలిన్యం ఉంది? శరీరంతో సంబంధం లేదు. మనసులో ఉన్న మాలిన్యాన్ని చూపేసుకుంటుంది. నువ్వు ఎప్పుడైతే భగవంతుని యొక్క పదార్థం వింటూ భగవంతుని యొక్క ఈ మాట వింటూ ఉన్నావో కొన్ని రోజులు నీకు భక్తి పెరుగుతుంది. రాంగా భక్తి పెరిగి కొన్ని వ్యసనాలకు అలవాటు పడిన ప్రయత్ని పక్కన పడేస్తాడు. ఇక భగవతత్వంలో ఉన్నాడు. ఆ విధంగా భగవంతుడు మెట్టు తీసుకుపోయి ఆ 7 కొండల వాడైన వెంకటరమణుడు ఇక్కడ ఉంటాడండి. ఎక్కడ ఉంటాడనుకున్నాడు? మళ్ళీ మీరు 7 కొండల మీద లేడు వెంకటరమణుడు. మళ్ళీ చెప్తున్నా మీకు, అక్కడ పవన్లా 7 కొండల స్వామి దగ్గరికి నీలోనే ఉన్నాడు. 7 చక్రాలు ఉన్నాయి నీలో. కింద మూలాధార చక్రం, నాగ చక్రం, అగ్నేయ చక్రం, విశుద్ధ చక్రం, బ్రహ్మరంధ్రం ఇక్కడ 7వ చక్రం ఇక్కడ ఉంది. ఇక్కడ నిలబడుకొని ఉంటాడు. మన నెత్తి మీద 2 కాళ్ళు పెట్టి నిలబడుకొని చేయి తాపుకుంటాడు. రారా నా దగ్గరికి అని. నేను వాళ్ళు ఇప్పుడే చెప్తాను, నాకు చాలా పని ఉందయా, మా ఆవిడతో పని ఉంది, చాలా పని ఉంది, మా పిల్లలతో పని ఉంది, మా మనవడితో పని ఉంది, ఇప్పుడే ఎట్టొస్తాను నేను అన్నాడు. వాళ్ళందరూ మామూలే లేరా, ఎప్పుడితో వస్తూ ఉన్నారు, రారా అన్నాడు. రాను అన్నాడు. ఈ విధంగా నిలబడుకొని ఉన్నాడని భగవంతుడు మన కోసం హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. మీరందరూ ఇప్పుడు వచ్చే భక్తులే ఇక్కడికి, ఎప్పుడు వస్తున్న భక్తులే. కొత్త భక్తులు ఎవరన్నా వస్తున్నారంటే ఎవరో కొంతమంది వస్తున్నారు, అందరూ రాలేదండి కృష్ణ భక్తికి. కృష్ణ అంటే ఆనంద నిలయం. 7 కొండల వాడు ఉండే ఆనంద నిలయం. ఆ నిలయం అంటారు, ఆనందం అంటారు. ఎప్పుడు ఆనందంగా ఉంటాడు కృష్ణ పరమాత్ముడు. వజ్రాల మార్కెట్కి కొంతమంది వస్తారండి, చేపల మార్కెట్కి రేపు ఆదివారం అయిందో చూడండి, కొన్ని లక్షల మంది వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వజ్రం లాంటి వాడు కృష్ణుడు దగ్గరికి అందరూ రాలేరు కూడా. ఎందుకంటే ఇది చాలా తత్వం, భగవతత్వం. భగవంతుడు చేరుకునే మార్గం ఉన్నోళ్ళే వస్తారు ఇక్కడికి. ఇక మళ్ళీ వారికి ఉండదు జన్మ. కృష్ణతత్వంలో వచ్చిన తర్వాత ఇక జన్మ ఉండదు. ఎందుకంటే వాళ్ళు సర్వ జీవుల్ని ప్రేమిస్తూ ఉంటారు, అందరినీ ప్రేమిస్తారు. అదే భగవంతుడు చెప్తున్నాడు 10వ అధ్యాయంలో విభూతి యోగంలో చెప్తూ ఉన్నాడండి. విభూతి యోగం చెప్తూ ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒక బ్రాహ్మణుడు అంటే మంచి భక్తుడు, కానీ అతనికి అన్ని విద్యలు తెలుసు. ఒక దయ్యాన్ని సృష్టిస్తాడు, ఒక భూతాన్ని సృష్టిస్తాడు, ఏమైనా చేస్తాడు. మరి భక్తి తత్వం అంటే ఇది ఉంది, 2 ఉన్నాయి. 2 కాలు ఎప్పుడు కూడా అంటే ఇంద్రియాలు కూడా అనుభవిస్తున్నాడు. సరే, ఒక భూతాన్ని సృష్టించాడు, వచ్చేసింది. ఏమిటి భక్తులు పిలిచారన్న, ఏమి లేదు, నాకు ఈ రోజు మంచి ఆహారం కావాలన్నాడు. ఏం కావాలన్నాడు? ఫలాన్ని చెప్పాడు. క్షణంలో తీసుకొచ్చేసాడు. ఇంకేం కావాలన్నాడు? ఇప్పుడేమైనా తెచ్చింది, నీ క్షణంలో తెస్తాయి కదా అన్నాడు. నాకు అది కావాలన్నాడు. యాపిల్ కావాలి, క్షణంలో తెచ్చాడు. ఇంకా పని చెప్పన్నాడు. వెంటనే భూతం పని చెప్పంటున్నాడు. మళ్ళీ చెప్పాడు, మళ్ళీ తెచ్చాడు. లేకపోతే నేను తినేస్తానన్నాడు. నాకు పని చెప్పుకునే ఉండాలి 24 గంటలు, లేకపోతే నేను తినేస్తానన్నాడు. మరి క్షణంలో తెచ్చేస్తున్నాడు. అని ఏం చూసినా కూడా ఇంకా లాభం లేదు. భూతం ఏం చేస్తున్నాడు? వచ్చేస్తున్నాడు. ఇతనేమంటున్నాడు? అయ్యా బాబు నువ్వు వెళ్ళిపోతున్నాడు. బాబు నన్ను నువ్వు ఉపాసన చేసి తెచ్చుకున్నావు, నన్ను తెచ్చుకున్నందుకు నువ్వు నీకు ఏ పని ఏదో పని చెప్పాలి, పని చెప్పకపోతే ఒప్పుకున్నాడు. ఇతను ఏం పని చెప్పేదానికి లేక పారిపోయాడు. వదిలేసి భూతానికి పారిపోయి వాళ్ళు గురువు గారు దగ్గరికి వెళ్ళారు. అయ్యా గురువు గారు, లేకపోతే నీ దగ్గర శిష్యులకు చేశాను, నీ దగ్గర బాగుంది, నీ మఠంలో ఉన్నప్పుడు నేను బయటికి వెళ్ళిపోయి పిచ్చి పనులన్నీ చేస్తున్నాను, అందుకోసం నాకు ఇప్పుడు భూతం పట్టుకుందయ్యా అన్నాడు. ఏం భూతం అన్నాడు? ఏమన్నా స్వామి నువ్వు చెప్పిన మంత్రాల్లో మంత్రం పండించాను, నేనేం చెప్పాను నీకు, మంత్రాలు జాగ్రత్తగా పెట్టు, అవసరం వచ్చినప్పుడు కష్టకాలంలో అడిగితే ఆ భూతం ఏదైనా సాయం చేస్తుందని చెప్పాను. నువ్వు ఇటు ఎదవ మలగాలు చేసినాను. అవును గురుగారు, 90 గురుగారు అన్నాడు. ఏమీ లేదు, ఆ భూతంలో అయితే నీకు మానేనాలంటే అది క్షణంలో ఇచ్చేస్తుంది. ఏదైనా ఒక వెంట్రుకు తీసుకో, ఎవరికైనా ఆడవాళ్ళతో మగవాళ్ళతో ఉంటుంది, మంచి రింగులు కావాలండి. ఒక రింగులు సవరం తెచ్చుకో. అది ఎలా ఉండాలా? ఇలా అంటే మళ్ళీ వెళ్ళిపోతుంటాయి. చూడండి, రింగులు ఎంట్రుకులు చూడండి, ఎంత ఇలా కింద కన్నా కూడా మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. అటువంటి సవరం తీసుకుపోయి ఆ భూతాన్ని చెప్పింది అన్నాడు. భూతాన్ని చెప్పించి ఆ భూతానికి చెప్పు, ఈ వెంట్రుకలు నువ్వు సాగదీసి చక్కగా స్ట్రైట్ గా పెట్టాలయా అని చెప్పు. అది సరే అన్నది. నువ్వు ఆ భూతాన్ని చెప్పిస్తే అది ఎలానే మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుంది. దానికి అదే పని నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను. ఆ విధంగా ఆ భూతం చెప్పిస్తే, ఆ వెంట్రుకలు సౌరం ఇస్తే అది ఎలానో వదనో మళ్ళీ పైకి పోతుంది. రింగులు వెంట్రుకలు కదా. ఆ విధంగా అది చూసుకుంటానే ఉంది. అంటే అర్థమేంటి? ఇక్కడ గురువు గారిని వదిలేసి నువ్వు బయటకు వెళ్ళిపోవు అంటే మఠానికి వచ్చా మళ్ళీ బాగానే ఉంది, కానీ గురువు వదిలేసావు. గురువు దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నావు, వదిలేసి వెళ్ళిపోయావు.
ఆ గురువు గారికి ఏమవుతుందండి మళ్ళీ ఇంద్రియాలకు లోన్ అయిపోయాడు. ఇటు భక్తి చేస్తున్నాడు, అటు ఇంద్రియాలకు లోన్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ భగవద్గీత చెప్తున్నాను, బయట ఏదో లోన్ చేస్తున్నాను. నేను ఎవరి మీద పెట్టండి, నా మీద పెట్టుకున్నా. ఎందుకంటే ఒకరి మీద పెట్టడం నేను అనుకోడు కాదు. ఇక్కడ భగవద్గీత చెప్పడం, బయటకు ఏదో పనులు చేయడం ఇది ఏమైనా పనికి వస్తుందండి, పనికిరాదు. ఆ భూతం తెలియకపోయింది. అందుకోసం మళ్ళీ గురువు గారు పాడు పడుతున్నాడు. ఆ భూతం నాకు అర్థం చేసుకుంటూనే ఉంది. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఇంద్రియాలు ఎంతటి వాటిని కూడా పడేస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండమని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఎవరిని పెట్టుకోవాలి ఇప్పుడు మనం? గురువు గారైన ఎవరు గురువు గారు? జగద్గురు వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అటువంటి జగద్గురువును పెట్టుకొని మనం నడవాలి. అంతే కదండి. ఇందాక శిష్యుడు ఏమయ్యాడు? జగద్గురువు గారిని పెట్టుకోకుండా వెళ్ళిపోయాడు. అందుకోసం కష్టాలు పడ్డాడు. మరి గురువు దగ్గరికి వచ్చాడు. చూడడం మనం ఆ కృష్ణ పరమాత్మని దగ్గర పెట్టుకొని ఏ పనైనా చేస్తూ ముందుకు పోవాలి. అందుకే అర్జునుడు ఎవరు పెట్టుకున్నాడు? కృష్ణుడు పట్టుకున్నాడు. కృష్ణుడు పెట్టుకున్నాడు. ఎంత మంది 10,000 మంది యుద్ధ వీరులు వచ్చినా కూడా నాకు అవసరం లేదన్నాడు. నాకు సమానమైన వాళ్ళు ఉన్నారు, అవసరం లేదు కృష్ణ. నువ్వు ఒక్కడే ఊరికే కూర్చోవా రథం మీద, నువ్వు ఊరికే రథం తోలుతూ ఉండు, నేను యుద్ధం చేస్తానన్నాడు. సరే వస్తానన్నాడు. అందుకోసం మనం కూడా కృష్ణ పరమాత్మని పెట్టుకొని నువ్వు ఊరికే కూర్చోవద్దు కృష్ణ, నాకేం తెలియదు, నేను అమాయకుని. అర్జునుడికి అన్ని తెలుసు అనుకున్నాడు, అందుకే బోల్తా పడ్డాడు. అర్జునుడికి చెప్పావుగా, అందుకోసం నాకు ఏ అహంకారం లేదు కృష్ణ. తండ్రి గారు నువ్వు నిన్ను ముందు పెట్టుకుంటా, నేను వెనక చిన్న పిల్లవాడిని, తండ్రి చాటు బిడ్డని, నన్ను నడిపించి కృష్ణ అంటే వా వీడురా నిజంగా అనుకుంటాడు. అర్జునుడు ఏమనుకున్నాడు? నువ్వు ఊరికే కూర్చోవయా బాబా, నువ్వు రథం అడుగు, నేను మొత్తాన్ని సంపాదించేస్తానన్నాడు. అంటే కృష్ణుడి యొక్క శక్తి తెలియదు అర్జునుడికి. ఏదో మా బావలే అనుకుంటున్నాడు, ఈయన కూడా మా బావేలే అనుకుంటున్నాడు. అది కనుక మనకి అర్జునుడు చూపించాడు కాబట్టి ఆ శక్తి ఏంటో మనం తెలుసుకున్నాం. కాబట్టి కలియుగంలో కృష్ణ పరమాత్మను ముందు పెట్టుకొని మనం నడవాలి. అంటే అర్థం ఏంటి? ఏ పని చేస్తున్నా కృష్ణార్పణం, తింటున్నా కృష్ణార్పణం, వర్గ దానం చేస్తున్నా కృష్ణార్పణం, ఆవు గిండేస్తున్నా కృష్ణార్పణం, భిక్షగాడికి అన్నం పెడుతున్నా కృష్ణార్పణం, దిగితే కృష్ణార్పణం, కూర్చుంటే కృష్ణార్పణం, లాస్ట్ స్నానం చేస్తున్నాడు గంగా యమున నర్మదా గోదావరి పెన్నా కృష్ణార్పణం అని స్నానం చెప్పాడు. ఇంకా మనకే స్నానం, ఆ గంగా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కృష్ణుడు ఇస్తేనే. ఆ యొక్క పాదాలను చూస్తేనే బ్రహ్మ కడిగిన పాదం అన్నట్టు ఆ పాదంలో వచ్చి నీళ్లు వస్తే బ్రహ్మ కడిగాడు. అటు పాదంలో వచ్చిన గంగాదేవి అంటే ఏమి చేస్తున్నా కృష్ణుడికి అర్పించు. అదే నిష్కామ కర్మయోగము. అంటే ఏ కర్మ నీకు అనుకోదిగా, ఏ మంచి పని చేస్తున్నా కృష్ణుడికి అప్పలేపో. అది అది ఆ విధంగా నిష్కామ కర్మయోగంలో ఉండాలి. అప్పుడు కృష్ణుడు ఆనందిస్తాడు. అంటే అహంకారాన్ని వదిలేసి కృష్ణుడు పాదాల దగ్గర మన మనసు పెట్టేశాం. ఇంకా మనకు సంబంధం లేదండి. నువ్వు ఇంట్లో కూడా నీకు సంబంధం లేదు. ఇల్లు కట్టుకున్నావు, ఇల్లు నీది కాదు, నీదా? నీ స్థలం అయితే ఉన్నా నువ్వేమో ఇంటి కూడా తయారు చేసావా? భూమిలో వచ్చినాయి. భూదేవి ఆదివరాస్వామి మట్టి భూమి అంతా కొంతకాలం నన్ను ఇక్కడ ఉండమన్నాడు కృష్ణ పరమాత్ముడు. ఉన్నాను, ఈ ఇల్లు నీదే కృష్ణ అనుకో, ఆయనే చూసుకుంటాడన్నీ. నాది అనుకున్నావంటే నీదేది కాకుండా పోతుంది అర్జున, అన్నీ నాదేను అని చెప్పాడు. అందుకోసమే లాస్ట్ ఫైనల్ లో చెప్తూ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా సూచిక. అర్జున, అన్ని కర్మలు వదిలేను, ఒక్కడిని శరణమున ఇందు సమస్త పాపముల నుండి ప్రక్షాళన గావించి మోక్షమిస్తానయ్యా, భయపడకపోయా అన్నాడు అర్జునుడిని. అంటే మనకి చెప్తున్నాడు, నువ్వు ఎందుకు భయపడతావు, నేనున్నా. 7 కొండల మీద మన తండ్రి గారు ఉన్నారంటే నిజంగానే మీరు ఎవరో భయపడవద్దు. నాకేంటండి భయం, మా తండ్రి గారు ఉన్నారు 7 కొండల మీద, వెంకటరమణుడై ఉన్నాడు కృష్ణ పరమాత్ముడు, నాకేంటి భయం? అలా అనుకోవాలి. మీరు బంధుత్వం కలుపుకోండి. ఇంకొకటి చెప్తానండి, మా మేనత్త గారు ఉన్నారు. ఎక్కడ ఉన్నారండి? ఇంద్రకీలాద్రి పర్వతం మీద కనకదుర్గమ్మ దుర్గామాత కృష్ణ సహోదరి. కృష్ణుడు పుట్టే ముందు, కృష్ణుడు పుట్టిన 10 సెకండ్స్ ఆ తల్లి పుట్టింది. అక్కడ ఎక్కడ పుట్టింది? యశోద గర్భవాసన పుట్టింది. పుట్టిందా లేదా? పుట్టిందా లేదండి? అది మన తండ్రి గారు 7 కొండల మీద ఉన్నాడు. మన మేనత్త, పెద్ద మేనత్త ఇంద్రకీలాద్రి పర్వతం మీద కృష్ణ అనేది పక్కన ఉంది. మన మామగారు ఉన్నారు గంగాలో, ఎవరు? కాశీ విశ్వేశ్వరుడు. మన పై ఏంటంటే ఇంకా పెద్ద మామగారు విఘ్నేశ్వరుడు ఉన్నాడు, చిన్న మామగారు
కాలనీలో ఉన్నాడు కార్తికేయుడు. ఇవన్నీ ఎక్కడ చూపించాడు? అర్జునుడు భగవద్గీతలో చూపించాడు. అర్జునుడు చూశాడు, హే కృష్ణ, నిన్ను బావా అనుకున్నాను, నిన్ను సొంత బావా అనుకుని, నిన్ను గొల్లవాడా, నల్లనివాడా, యాదవుడా, ఏదేదో రకాలుగా అన్నాడు. ఓపికలతో తిరిగేవాడా, నేను నీతో ఎన్నో సరసాలు పడ్డాను, నా తప్పు క్షమించు కృష్ణ, నువ్వు సాధారణ మానవు అనుకున్నాను, ఎన్నో రకాలుగా అన్నాడు. ప్రియురాలని ప్రియుడు ఎలా క్షమిస్తాడో అలా నన్ను కూడా దగ్గర చేసుకో కృష్ణ అని అర్జునుడు ఏడ్చాడండి. అప్పుడు కృష్ణుడు నవ్వి, హే అర్జున అని నవ్వాడు, భయపడలాగని చెప్పాడు. అంటే అర్థం చేసుకోండి, కృష్ణ పరమాత్ముడు ఎటువంటి వాడు. అప్పుడు చూశాడు అర్జునుడు, నీకు నా విశ్వరూపంలో అన్ని రూపాలు చూపిస్తాను చూడు అన్నాడు. అప్పుడు అర్జునుడు చూసి, హే కృష్ణ, గోవింద, నారాయణ, వాసుదేవ, నీలో శస్త్రాస్త్రదారుడైన శ్రీరామచంద్రుడు చూస్తున్నాను, కైలాసనాథుడైన పరమేశ్వరుడు చూస్తున్నాను, కమలాసురుడైన బ్రహ్మం చూస్తున్నాను, చెట్టి, కాళీ, దుర్గా మాత అందరినీ చూస్తున్నాను. అంతేకాకుండా ఇంకేం చెప్పాడు ఆయన? సర్వ జీవుల మీలోనే చూస్తున్నాను, అఖండమైన ఐశ్వర్యం మీలో చూస్తున్నాను, ఎన్నో బాహువులు, ఎన్నో చేతులు, ఎన్నో ఆభరణాలు, ఎన్నో మాలలు, ఎన్నో వస్త్రాలు నేను కళ్ళకు చూడనే లేవు, అన్ని లోకాలు ఒక చోట చూపిస్తున్నామని చూపిస్తున్నానండి. అంతేకాకుండా కార్తికేయుని నీలో చూస్తున్నానన్నాడు. కార్తికేయుడు అంటే ఎవరండి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెప్పాడండి, కార్తికేయుని చూస్తున్నాను. ఎవరు కార్తికేయుడు? దేవతలకి అధికారి. అటువంటి దేవతలకు అధికారి అయిన కార్తికేయుని నీలో చూస్తున్నారంటే కార్తికేయుడు కూడా నీవేనయ్యా, ఎవరున్నారయ్యా చూసేదానికి ఇక్కడ, అంతా నీవే కృష్ణ అని చెప్పి అర్జునుడు అలా చూస్తాడండి. చూసిన తర్వాత అభయమిస్తాడు కృష్ణుడు మళ్ళా తన రూపాన్ని. అప్పుడు అన్నాడు అర్జునుడు, కృష్ణ, నీ యొక్క విశ్వరూపాన్ని చూడలేకపోతున్నాను, ఆ విశ్వరూపాన్ని ఉపసంహరించుకుని నీవు మరలా శంకు చక్ర కదా పద్మములతో 4 చేతులతో కనిపించాడు. మరలా విష్ణువుగా వచ్చిన తర్వాత మళ్ళీ ద్విపద చేతులతో కృష్ణ రూపంలో కనిపిస్తాడు. అసలు నేను కృష్ణుడు 2 చేతులతో ఉంటాడండి, ద్విపద రూపంలోనే ఉంటాడు. గోలోక బృందావనంలో అవసరమైనప్పుడు విష్ణు రూపం ఎత్తుతూ ఉంటాడు. అందుకే వెంకటేశ్వరుడుగా 7 కొండల మీద ఉండేది 2 చేతులనండి. ఒక చెయ్యి ఇలా పెట్టుకుంటాడు, ఒక చెయ్యి ఇలా పెట్టుకుంటాడు. తర్వాత 2 చేతులు పెట్టాడు రామానుజాచార్యులు, శంకు చక్రాలు పెట్టాడు. కానీ కృష్ణుడు 2 చేతులతో వచ్చాడు. అంతే కదండి, ఓకులామాత దగ్గరికి ఆ కొండల దగ్గరికి 4 చేతులతో ఏమైనా వచ్చాడా? రాలా, 2 చేతులతోనే వచ్చాడు ఆయన. ఎప్పుడు కృష్ణుడు 2 చేతులతోనే ఉంటాడండి. మనం ఎలా ఉంటామో అలా ఉంటాడు. అవసరం వచ్చినప్పుడు 4 చేతులు తీస్తాడు. అది కృష్ణతత్వం అంటే. ఎవరు కృష్ణుడు స్వయం భగవాన్ అని తెలుసుకుంటారో ఆ క్షణమే మీరు కృష్ణ లోకానికి వెళ్ళిపోతారండి. అందుకే అన్ని దేవతలు మీరు ప్రార్థించినా కూడా లాభం లేదండి. ఆ కృష్ణ పరమాత్ముడే దైవం అని తెలుసుకోవాలి. చెప్తూ ఈరోజు భగవంతుడు భగవద్గీతలో 10వ అధ్యాయంలో 20వ శ్లోకం చెప్తూ ఉన్నాడు. అహమాత్మా గుణాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిత్య మధ్యంచ భూతానామంత ఏవ చ. పార్థ, ఓ అర్జున, సమస్త ప్రాణుల యొక్క హృదయమునందున్న ప్రత్యేగాత్మను నేనే అయి ఉన్నాను. అంటే ప్రత్యక్షంగా అందరి హృదయాల్లో నేనే ఉన్నానయ్యా. ఏం చెప్తాడు ఇక్కడ? సమస్త ప్రాణుల యొక్క హృదయాలు. ఒక ప్రాణి కాదండి, ఈ లోకంలో ఉన్న 7 రకాల ప్రాణులు ఉన్నాయో 84 లక్షల జీవరాశులు ఉన్నాయని మనకు శాస్త్రం తెలుపుతుందండి. మనకి తెలియదు, మనకి ఉండే తెలుసు. శాస్త్రాన్ని నమ్మాలి కదండి. శాస్త్రం అంటే శాస్త్రమే. అందరిలో నేను ప్రత్యేగాత్మకంగా ఉన్నానని చెప్తున్నాడు భగవంతుడు. మరియు ప్రాణుల యొక్క ఆది మధ్యాంతంలో సృష్టి స్థితి కూడా నేనే అయి ఉన్నాను. అంటే నేను పుట్టించేవాడిని నేనే, నేను తిండి పెట్టేవాడిని నేనే, తీసుకెళ్లేవాడిని నేనే. అంతే కదండి. మనం వచ్చేటప్పుడు ఏమన్నా మన అమ్మకి చెప్పాను, నేనేమన్నా మా అమ్మకి చెప్పించానా? అమ్మ నీకు అర్థవాసనకు వస్తానమ్మా, కాసేపు ఖాళీ ఇస్తావమ్మా అని అడిగితే ఏమన్నా మా అమ్మ నారాయణ చెప్పిందా? లేదు. నా కర్మను బట్టి ఆ గర్భవాసన వేస్తాను భగవంతుడు. అది కూడా ఆయన కూడా నేను అక్కడికి నీ కర్మలో వాళ్ళ కర్మలో చదువుకో అంటాడు. అమ్మ తిండి పెడుతుంది, పెంచుతుంది, పెద్ద చేస్తుంది. ఎవరు పెడతారండి తిండి? అమ్మే పెడుతుంది. అమ్మని మించిన దైవం లేదు. అందుకే సృష్టి స్థితి నేనేనయా, మీ అమ్మనే నేనేనయా, మీ లోనుండి పెంచింది నేనే, అన్నం పెట్టింది నేనే, తీసుకోబోయాను పడేసింది నేనే. అంతే కదండి. వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోతే ఎవరు చూస్తున్నారండి? ఎవరు ఇంట్లో దాచి పెట్టుకుంటావా? లేదు.
తీసుకుపోయి అక్కడ పడేయాల్సిందే. మళ్ళీ అమ్మే మట్టి అంటే ఎవరు? భూమాత అంటే కృష్ణుడే. మళ్ళీ దాన్ని కుళ్ళింప చేసేసి మట్టిలో కలిపేసుకుంటున్నాడు. మళ్ళీ ఎరువు చేసేస్తున్నాడు ఈ శరీరాన్ని. ఒక లారీ బీంగి ఉంటుంది ఈ శరీరం, ఒక లారీ కూరగాయలు ఉంటుంది. మళ్ళీ దాన్ని తీసుకుపోయి పడేస్తున్నాడా లేదు. ఇదేనండి సత్యం. అందుకే భగవద్గీత చదివితే సత్యం అర్థమైపోతుంది. అంతవరకు ఆ సత్యంగానే కనిపిస్తుంది. అందుకే ఎవరన్నా ఇంత అన్నం అని అడిగితే పెట్టడమే. మరి పెద్దవాళ్ళు ఏం పెట్టారు? ఎవరు అడిగినా కూడా అన్నం ఉండో లేదో ఇంత అర్థం చేసుకునేవాళ్ళు. ఈరోజు ఇద్దరికే చాలా అన్నం ఎక్కువ, మన ఇద్దరిగా ఎవరు అంటే కుక్కలుగా పెట్టకూడదు, పిల్లలు కొని దేనికి పెట్టకూడదు. మనకి ఏది తినాలా అంటే ఏది కాదండి. చాలా మంది లోకంలో అలాగే ఉన్నారు. అందుకే భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? సమస్త ప్రాణుల యొక్క హృదయంలో ఉన్న ప్రత్యేకాత్మక నేనేనయ్యా. ఎవరు తింటున్నారు ఇదంతా? ఏం తింటున్నా? ఎవరు తింటున్నారండి? ఇప్పుడు ముని మహారాజు గారు అక్కడ మనకి పులిహార ప్రసాదం పెడతారు. ఎవరు తింటున్నారు? మనందరూ తింటున్నావా? మీరు తింటారా? నోటే వేసుకుంటున్నాం. కృష్ణుడు తింటున్నాడు అన్ని. ఆయన ఉండబట్టే తినగలుగుతున్నాం. ఆయన లేకపోతే ఎవరు తింటారండి? ఎవరైనా తినగలిగారా? ఎవ్వరూ తినలేరు. ఎల్పీలో తీసుకొని వచ్చి మన తాతలు ముత్తాతలు లేకపోతే యాక్టర్స్ వాళ్ళు తీసుకొని వచ్చి ఆయన పులిహార పెడతారంటే వస్తారు వాళ్ళు? లేదు, వెళ్ళిపోయారు. కానీ ఉన్నారు ఎక్కడో ఆత్మరూపంలో, ఏ రూపంలో పుట్టారో తెలియదు. కనుక కృష్ణ భక్తులు మీరు మహాభక్తులు కాబట్టి కృష్ణ లోకానికి వచ్చారు. అన్ని జీవరాశుల్ని ప్రేమించమని పద్యం చెప్తూ ఉందండి. ప్రాణుల యొక్క ఆది మధ్యాంత సృష్టి స్థితి లయ కూడా నేనే అర్జున అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. అంటే పుట్టించేది నీవే, పెంచేది నీవే, పడేసేది నీవే అంటే అవునా కదా? నీకై నీవే చేసుకుంటున్నావు, నీకై నీవే సృష్టి వస్తున్నావు. కానీ భగవంతుడు చేస్తూ ఉన్నాడు ఇవన్నీ మనం అందరికీ ఇన్ని రకాలుగా. ఈ విధంగా భగవంతుడు చెప్పవలసిన దాన్నంతా ఒక వాక్యంలోనే భగవానుడు చెప్పేశాడు. అంటే భగవద్గీత అలా ఉంటుంది. ఒక్క వాక్యంలో చెప్పేశాడండి. అన్ని జీవుల్ని ప్రేమించమంటున్నాడు భగవంతుడు. ఏ జీవికి హాని చేసినా నాకు చేసినట్టే అర్థం కనుక నువ్వు నన్ను చేరుకోలేవా అంటున్నాడు. ఎక్కడన్నా కృష్ణుడు ఎవరైనా హాని చేశాడా? చేయలా. అవసరం వచ్చినప్పుడు చక్రం తీస్తాడు అంతే. శిశుపాలుడికి 100 తప్పుల వరకే చెప్పాడండి. ఏమన్నా 100 తప్పుల వరకు విన్నాడు మాట్లాడు. విన్నాడా? ఇలా 100 తిట్టాడు కృష్ణుడి. గొలవాడు, నల్లవాడు, గోదపావాడు పట్టుకొని తిప్పుతుంటావు. పిల్లలు గోదపావం పట్టుకొని గోపికలు తిరిగేవాడు, అడుగువాడు, ఇంటువాడు అని 100 తిట్టాడు. 100 తప్పులు అయిపోతాడా? ఆయన శిశుపాల లాభం లేదు, ఆయన అయిపోయింది అన్నాడు. అత్తకించిన మాట పోరాడలేక నేటికి 3 తప్పులు కాచితిని ఈటు నీ ఆయువు చెడి రాజా. ఏ చక్ర అన్నాడు. వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే విష్ణు చక్రం వచ్చింది. చూసుకోపోయి ఆయన శిరస్సును ఖండించేసింది. ఎవరైనా జైడు. జైడు అంటే ఎవరు? 7 కొండల మీద ఉండే ఒక పక్క నుండి ఆయన సైనికుల్లాగా నిలబడుకుంటున్నాడు. జయా విజయుడు వాళ్ళే. ఆయన తీసుకుపోయి ఖండించేశారు. అంటే ఏంటి? కృష్ణుడి చేతిలో చనిపోయినా మోక్షమే, కృష్ణుడికి భక్తి చేసి కృష్ణుడిలో కలిసిపోయినా మోక్షమే, ఆయన ఏం చేసినా మోక్షమే భగవంతుడండి. మళ్ళీ శిశుపాలను బ్రతికించాలంటే 5 నిమిషాలు బ్రతికిస్తాడు. ఏదైనా చేయగలిగి భగవంతుడు. ఏం చేసినా మన కోసం చేస్తాడండి. కృష్ణ లేరు అంటారు దాన్ని. అందుకోసం ఆ విధంగా భగవంతుడు చెప్తున్నాడు అన్ని జీవుల్ని ప్రేమించమని చెప్తున్నాడు. అహమాత్మా స్థిత అంటే సమస్త ప్రాణి కోట్ల యందు వెలచి ఉన్న ప్రత్యేగాత్మకం నేనే శ్రీకృష్ణమూర్తి చెప్తూ ఉన్నాడండి. సమస్త ప్రాణి కోట్లకి ఏ ప్రాణికి హాని చేస్తామండి? మనం ఎవరికి హాని చేస్తామండి? ఎవరికి హాని చేసేదానికి లేదు. భార్య ఉంది, ఆవిడ ఏమని చెప్తాం మనం? ఆవిడ కూడా కృష్ణుడే ఉన్నాడు. కాకపోతే ఒక రూపం ధరిస్తుందంటే కొన్ని అవయవాలు మార్పు. ఆవిడ తినే ఆహారం తీగా ఉంటుంది, నేను తినే ఆహారం తీగా ఉంటుంది. ఎవరు తింటున్నారు? కృష్ణుడు తింటున్నారు. అంటే భార్యలో కృష్ణుడు చూడాలి, కొడుకులో కృష్ణుడు చూడాలి, అమ్మలో కృష్ణుడు చూడాలి, కుక్కలో కృష్ణుడు చూడాలి. అందరిలో కృష్ణ పరమాత్ముడు చూడగలిగితే కుంతీదేవి చెప్పినట్టు నాకు కృష్ణుడుగా అన్ని కనిపించడం లేదయా, అంతా నువ్వు కనిపించాలి. చాలా టైం ఉంది, అంతా తర్వాత కనిపిస్తాను. అంటే వ్యామోహం నశించిపోవాలంట మనకి, నీకు కూడా నశించిపోవాలంతా అని ఆ మీద పెట్టి మనం చెప్తున్నాడండి. ప్రతి పాయింట్ కృష్ణుడు చెప్తాడండి మనకి. అది భగవద్గీత భాగవతం అంటే. కనుక ప్రతి జీవి యందు దేహేంద్రియ మనోబుద్ధులకు సాక్షిగా ప్రత్యేగాత్మగా వర్తించుతున్నాడు. అంటే ప్రతి జీవిలో దేహేంద్రియం అంటే ఈ దేహం, ఈ దేహంలోని ఇంద్రియాలకి, మనోబుద్ధులకి, మనస్సు అనే ఒక మనస్సు ఒక బుద్ధికి సాక్షిగా ఉంటాడు. అంటే భగవంతుడు ఏం చేయడండి? సాక్షిగా ఉంటాడు. సాక్షి రూపం. ఒక దస్తావేజ్ ఉందండి, మీరు ఒక ప్లాట్ కొన్నారు, దానికి సాక్షి ఏంటి? నేను ప్లాట్ కొనేసానంటే సరిపోతుందా?
పొయ్యి ప్లాట్ నాదే కొట్టాడు ఎవరన్నా సాక్షికి ఏం కావాలా? దస్తావేజులు కావాలి. ఆ విధంగా ఆయన సాక్షిగా మనలో చూస్తూ ఉంటాడు, మనం చేసే పనులన్నీ చూస్తూ ఉంటాడు. చూసుకొని అలా చూస్తూనే ఉంటాడు. అంతే, మనల్ని ఏమన్నాడు? ఆటోమేటిక్ గా మనం చేసిన పాప పుణ్య కథలన్నీ మన ఇంటిలో బయలుదేరుతూ ఉన్నాయి. అంతేగాని ఇక వేరే రూపంలో ఉండదండి. ఎంత పెద్ద నాకు కూడా ఎంత పెద్ద పాపకర్మలు ఉన్నాయి. ఇంకా పాపకర్మలని భస్మీపటనం చేసుకోవాలంటే మీ భక్తులతో నేను సాంగత్యం చేయాలా? భక్తులతో సాంగత్యం చేస్తేనే, లేకపోతే జరగదండి. భక్తులతో సాంగత్యమే ముఖ్యము. అందులో కృష్ణ భక్తులు అంటే సామాన్య విషయం కాదు. కృష్ణ భక్తులు ఎక్కడ కనిపించినా వాళ్ళకి నమస్కారం చేసుకోమన్నాడు కృష్ణుడు. నాకంటే కృష్ణ భక్తులకు నమస్కారం చేసుకోవాలి అన్నాడు. కనుక భగవంతుడు ఇతర ఏం చెప్తున్నాడు? జీవాత్మ అని ఎందుకు వారిని జీవాత్మ అని అంటారు. వారు పరమాత్మ కంటే వేరు కాదు. అంటే మనమే పరమాత్మ, మనమే జీవాత్మ. ఇంకా అర్థం చేసుకోండి, నీవే పరమాత్ముడు అయిపోతున్నావు అంటే. అందుకే భగవద్గీత 8వ అధ్యాయంలో చెప్పాడు. ఇప్పుడు పునరేకాక్షుడు ఉన్నాడు, భగవంతులో కలిసిపోయాడు. ఆయన భగవంతుడు అయిపోయాడు. ఇంకా ఆయన లోకాల్లో ఉన్నాడు. మరి ఆయన ఎంతో మంది భక్తులు తుకారం దేంట్లో కలిసిపోయాడు? భగవంతుల్లోకి వెళ్ళిపోయాడు గరుడ వాహనం ఎక్కి. మరి సతీ సక్కువై 400 సంవత్సరాలు 500 సంవత్సరాలకి వీళ్ళందరూ కృష్ణుడు వెళ్ళిపోయిందా లేదా? అందరూ కృష్ణుడేనండి. మీరు కృష్ణతత్వాన్ని తెలుసుకొని మీరు కూడా కృష్ణుడే. అదే భగవంతుడు చెప్పేది, నీవే జీవాత్మ, నీవే పరమాత్మ అయిపోతున్నావు అంటున్నాడు భగవంతుడు. వేరు కాదు. నువ్వు తెలియక ముందు నువ్వు వేరు అనుకుంటున్నావు, తెలిసిన తర్వాత నీవే జీవాత్మ, నీవే పరమాత్మ. అంటే అంటే అన్నం ఆకలైన వాడికి అన్నం ఇంత పెట్టావు ఒక్కొక్క దేంట్లో నీవే దేవుడు. దేవుడు చేత పెడుతున్నాడండి. లోనే ఉన్నాడు కృష్ణుడు సాక్షిగా. నువ్వు పెడుతున్నావా లేదా చూస్తాడు. అంతే, నువ్వు ఇస్తున్నావా లేదా చూస్తాడే. కానీ ఆయన అనుకుంటే ఆ కోరికకి బాధ పెడతాడు. కానీ దానికి కర్మది పూర్వజన్మ ఏ కర్మ చేసిందో అక్కడ కోరుకోవడం. అంటే మన వాటిని కాపలా కాస్తుంది. అంటే పూర్వజన్మంలో అది వారి ఇంట్లో గుర్తుంటుంది. వాడు ఎవరిని పెట్టి ఉండడు, అందుకోసం మళ్ళీ వారి ఇంట్లో కాపలా కాస్తుంది. అలా ఉంటుందండి కథ. అనగా జీవాత్మ పరమాత్మ అఖండ మహా వాక్య బోధ కింద కావ్యపబడింది. అంటే జీవాత్మయే పరమాత్మ, జీవాత్మ అంటే జీవుడే పరమాత్మ అనే ఒక పెద్ద వాక్యం భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఇదే బోధ. అనగా జీవుడు పరమాత్మ స్థానము పొందవలనని జీవాత్మ స్థానమును చేరిన చాలును. భగవంతుడు ఈ యొక్క జీవుడు పరమాత్మ స్థానాన్ని పొందాలి. ఈ జీవుడు మనమే జీవుడు అంటే ఎవరు కదండి. పరమాత్మలు ఐక్యం కావాలంటే ఏదో తపస్సులో యాగాలు యజ్ఞాలు కలియుగంలో పని. నువ్వు ఎంత చేసినా పని చేయవన్నీ నువ్వు నామస్మరణ చేస్తే పొందుతావు. భగవంతుడు నామస్మరణ చేస్తే ఈ యొక్క మనసు ఏమవుతుంది? శరీరం కాదండి, మనసు పవిత్రం అయిపోతుంది. మనసు పవిత్రం అయిపోతే ఆ తల్లి మనసు ఎంత గొప్ప మనసు అయ్యా. ఆ తింటాలి సన్న పెట్టి వస్తాయి ఎవరైనా అడిగితే. అంతే కదండి. ఒక తల్లి ఉందండి, 5 మంది బిడ్డల్ని సమానంగా పెంచుకుందండి. 5 మంది బిడ్డల్ని. ఒకడు వస్తాడు, కాసేపు ఆడుకొని వస్తాడు. నిజంగానండి, పూర్వకాలంలో మన పెద్దోళ్ళు, మన అమ్మ, మన తాతయ్యలు 5-6 మంది 10 మందిని కనేవాళ్ళు. ఎక్సాగ్యారెంట్ వాడు పోయి తుమ్ము పోసుకొని వస్తాడు. వస్తానే అమ్మ ఆనందం జరుగుతుంది. మళ్ళీ వాడికి స్నానం చేసి మళ్ళీ ఇంటి దగ్గర కూర్చోండి. ఇంకొకటి వస్తాడు, అమ్మ అంటే వస్తాడు, 2 పట్టుకొని వస్తాడు. మళ్ళీ అమ్మ పోయి వాడికి శుభ్రం క్లీన్ చేసుకుందండి. అమ్మ అంటే అమ్మేనండి. అమ్మని అన్నం తినిస్తారా? అమ్మని నిద్రపరిస్తారా? అమ్మని ఏమైనా పడుకొనిస్తారా? అమ్మని ఏమైనా సుఖాన్ని చేస్తావా? మనం ఏమన్నా అమ్మకి సుఖమే లేదండి ఈ ప్రపంచంలో. అందరికీ సుఖం ఉంది, తల్లికి సుఖం లేదు. చనిపోయిన వరకు ఓడేమైపోతున్నాడో, ఆకలి ఏమైపోతుందో, చిన్నపిల్ల ఏమైపోతుందో, పెద్ద పిల్ల దేని ఎందుకంటే అది అమ్మంటే అమ్మే. కనుక భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నీవు జీవాత్మ స్థానం నుండి పరమాత్మ స్థానానికి వెళ్ళాలని చెప్తున్నాడు. ఈ దేహేంద్రియ మనోజ్ఞాతులకు సాక్షిగా ఉన్న ప్రత్యేగాత్మను సాక్షాత్కరించుకోవాలను. అంటే ఈ దేహేంద్రియాలంటే ఈ దేహము, ఇంద్రియాలంటే కడుపు, చెవి, ముక్కు, ఇవన్నీ ఇంద్రియాలండి. చుట్టూ వినేదానికి చాలా ఇంపుగా ఉంటుంది. భగవంతుడి మాట వినేదానికి చాలా ఇంపుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వేరే మాటలు వినేదానికి చాలా ఇంపుగా ఉంటుంది, బాగుంటుంది. ఏమైనా ఏంటంటే అది మంచి ఏంటది, చెడ్డ ఏంటది, అన్నీ ఏంటది. ఇది మన మనసుకు పాడు చేస్తుంది. అదే ఇంద్రియాలంటే. ఈ నాలుగు ఏదైనా పెడితే తింటది, ఏదైనా తింటది, ద్వారా పోయి కట్టుకు పాడు చేస్తుంది. ముక్కుతో వాసన ఏదైనా చూస్తుంది, బాగుంటే వాసన, లేకపోతే బాగలేదంటది. కళ్ళు కూడా మంచి చూస్తుంది, చెడ్డ చూస్తుంది, కృష్ణుడు చూస్తుంది, ఇంకోటి చూస్తుంది, అన్ని కావాలంటది. ఇదే ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు
చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి అర్జున అని చెప్తున్నాడు. అందుకే నన్ను వింటోయాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. అందుకే ఆ గుర్రాలు ఇంద్రియాలండి. శైత్య సుగ్రీవ వరాహకల మేఘ పుష్ప 4 గుర్రాలు 5 గుర్రాలుగా కట్టింది ఆయన. 4 కట్టాడు. పంచకళ్యాణ్ అంటాడు 4 కట్టాడు. 4 గుర్రాలు మెయింటైన్ చేసేది కృష్ణుడే. ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలు మెయింటైన్ చేయగలిగింది. అందుకే అర్జునుడు దగ్గర పెట్టుకున్నాడు. నా వల్ల కాదు బావా, నువ్వు మెయింటైన్ చేయన్నాడు. మనం కూడా కృష్ణుడి దగ్గర పెట్టుకుంటే మెయింటైన్ చేస్తాడు. మనం అంటే భగవద్గీత వింటే కృష్ణుడి దగ్గర పెట్టుకోవాలి. భగవద్గీత వినాలా. పిల్లలు చిన్నప్పటి పిల్లలు వినాలి. బాగా వింటే మెయింటైన్ చేస్తున్నాడు. బాగా చదువుకుంటాడు, వృద్ధులకు వస్తాడు. కనుక నువ్వు ఏం చేయాలి? సాక్షిగా ఉన్న ప్రత్యేగాత్మకును సాక్షాత్కరించుకోవాలి. సాక్షిగా ఉన్నాడు భగవంతుడు. ప్రత్యేగాత్మ అంటే ప్రత్యక్షంగా ఆత్మరూపంలో ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. భగవంతుడు లేకపోతే నేను ఈ భగవద్గీత చెప్పగలిగినా, ఈ చూసన్నా చెప్పగలిగినా, భగవంతుడు ఉండబట్టే కదా ఈ మైకైనా మాట్లాడుతుంది. లేకపోతే నేను చెప్పలేను. నా శరీరం కూడా పడిపోతే అయిపోయినట్టే. కనుక సాక్షిగా ఉన్నాడు. ఈ ఉన్నప్పుడే నువ్వు తెలుసుకోవాల్సిన, పోయిన తర్వాత ఏం తెలుసుకున్నావా అని చెప్తున్నాడు భగవంతుడు మనకి. కనుక భగవంతుని సాక్షాత్కరింప చేసుకో. ఎలా సాక్షాత్కరింప చేసుకోవాలి? దానము, ధర్మము, భగవంతుని సేవ, భక్తుల సేవ, పశు పక్ష వృక్షాదుల సేవ, ఇంత సేవ చేసుకుంటే ఇదంతా కృష్ణుడే అనుకోవాలా. అంతేగాని ఆ కుక్క కన్న పెట్టాడు, కుక్క అనుకోవద్దు. కృష్ణుడే పెడుతున్నాను నేను అంటే చెప్తున్నాడుగా. అన్ని జీవరాశుల్లో నేను ప్రతిగాత్మకు ఉన్నానని సాక్షిగా ఉంటాడు. అంతే ఆయన సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఎవరైనా మీ ఇంటికి దొంగతనానికి వస్తే మీ ఇంట్లో విశ్వాసం కలిగి కుక్క ఏం చేస్తుంది? అవసరమైతే గేటుతో ఫైట్ చేస్తుంది. గేటు తగ్గుతుంది, ఎగ్గంటది, ఇద్దంటది, వీళ్ళకి అన్నం పెడుతుంది. కృష్ణుడు ఉండబట్టి కదా, ఆ కృష్ణుడు సాక్షిగా ఉండబట్టి కదా ఎగురుతుంది. ఆ కృష్ణ వచ్చినట్టు చూడండి. అది భగవతత్వం అంటే ఆ తత్వాన్ని తెలుసుకోవాలి మనం. నారాయణ తత్వం అంతా వ్యాపించిపోయి ఉన్నాడు ఆ కృష్ణ పరమాత్ముడు. ఓం విష్ణు విష్ణు వసత్కారో. విష్ణు అంటే వ్యాపం, వ్యాపం అంతా నీలో నాలో అంతా ఒక్కడే. ఇక నువ్వు ఆయన ఎవరు కాదని, అందరూ ఒకటనే అని తెలుసుకుంటే ఈ కృష్ణుడు ఇప్పుడే కనిపించేస్తాడు. ఎక్కడో కనిపించండి, కృష్ణుడు ఇక్కడే కనిపిస్తాడు. అంతే, కనిపించినట్టే, ఇంకా అయిపోయినట్టే. ఇక మళ్ళీ జీవితం ఎన్ని ఉండవు. అలా ఉంటుంది. అంత ఈజీ కాదండి. ఎవరన్నా తిట్టారనుకో వెంటనే నేను తింటాను. ఎందుకంటే ఇంద్రియాలు అటువంటి అండి, దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన నేనున్నాను, నేను చూసుకుంటాయని. అందుకే బుద్ధుడు ఒకసారి ఒక ఇంటికి వచ్చాడండి. వచ్చి మహారాజు ఒక ఇంటికి వచ్చాడు. వచ్చి భిక్షాంతే మాత అన్నపూర్ణేశ్వరి అన్నాడు. చూశాడు నారాయణ అతను చూశాడు. ఏమైనా కుర్రోళ్ళు ఉన్నట్టున్నావు, ఒక 20 మంది వేసుకొని తిరుగుతున్నావు, గొడుగుతో వండేసుకొని బుద్ధి లేదా నీకు? రాజకుమారికి ఎందుకు అడగకుండా వచ్చావు? బాగా రాజ్యంలో ఉండే హాయిగా ఉండొచ్చు కదా అన్నాడు బుద్ధుడికి. ఆయన 100 తిట్టాడు బుద్ధు భగవాన్ని. ఆ రోజు ఏం నవ్వుతూనే ఉన్నాడు. బుద్ధుడిలా నవ్వుతూనే ఉన్నాడు. అడిగాడు, ఏమైనా నీకు సిగ్గు లేదా? నేను ఇంత తిట్టడం లేదా? నేను తిట్టాలా లేదా? నువ్వు తిట్టి అంటే నేనేమో స్వీకరిస్తలేదు, నేనేం స్వీకరించాలి. నువ్వు తిట్టి నేనేం తీసుకోలేదా అన్నాడు. అంటే అర్థమేంటి? నువ్వు తిట్టి అని నీకే పోయి అంటే అర్థమేంటి? నువ్వు తింటే నీకే అంటే ఎవరికి? లోపలనే కృష్ణుడికే తగ్గుతున్నాయి. అంటే మనకే దెబ్బ తగ్గుతుంది. నువ్వేమీ స్వీకరించలేదమ్మా. 100 తిట్టా నేను, నువ్వు ఏమీ స్వీకరించలేదు. ఒకటి నాటి ఆ 100 తిట్లు నేను అనుభవించాల్సిందే. ఇంకా 100 తిట్లు అనుభవించాల్సిందే. కోసం లాస్ట్లో పోతూ బుద్ధుడితోటే వెనక్కి వెళ్ళి నీ శిష్యుడిగా వచ్చేస్తానయ్యా రా. అలా ఉంటుంది భగవద్గీత. మత్స్య పూర్వ రామ నారసింహ వామన పరశురామ రామ బలరామ బుద్ధ వేస్తున్నాడు. బుద్ధుడు కూడా కలిగి అవతారం. అటువంటి భగవంతుడి యొక్క అవతారం ఎంత శాంతి అవతారం అనేది భగవంతుడు. ఏ అవతారమైన శాంతి అవతారం భగవంతుడు అదే చెప్పుకున్నాడు. అన్ని జీవుల్ని ప్రేమించబడుతున్నాడు. అది తెలుసుకుంటే ఇంకా మళ్ళీ మానవ జన్మ రావు. పద్దాకలు వచ్చి ఇక్కడ ఏదో తిని పోయి ఇక్కడ కష్టాలు పడి భార్య బిడ్డలు సంసారం ఇల్లు వాకి ఆ ప్లాట్లు అది లేదని ఇది లేదని గందరగోళం పోయేటప్పుడు ఎవరో తెలియకుండా వెళ్ళిపోతుంది. దీంట్లో నుంచి బయట కూడా అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే అన్నీ చేయాలండి, కానీ ఏమి నాకు కాదు కృష్ణ అంతా ఇదేనా అని చెప్పుకోవాలి. అని ఏం చేసినా నిష్కామ కర్మయోగము. నిష్కామ కర్మయోగం అంటే నాకే సంబంధం లేదు. గోపాలపురుడు గారికి 2 మామిడిగా ఇచ్చాను, కృష్ణార్పణం, కృష్ణుడు ఇచ్చాడు. కృష్ణుడు ఎక్కడో గోపాలలో కాయించాడు కాయలు, అవి ఇక్కడికి వచ్చినాయి. ఆ డబ్బులు ఏమో నేను ప్రింట్ చేశానా? ఏం లేదు. నాకు 2,000 వచ్చినాయి. కృష్ణుడు పంపించాడు, ఆయన ఇచ్చేసి ఆయన ఇచ్చేసాను. కృష్ణార్పణం నాకు సంబంధం లేదు. నీకు అర్థం చేసి అనిపించాయా? నాకే సంబంధం లేదు అంటే కృష్ణుడు అనిపిస్తున్నట్టు. అదే కృష్ణార్పణం అంటే అండి ఏం లేదు చేసి హరే కృష్ణ అనే రాలేదు. తినేటప్పుడు కృష్ణ, పొంగుడేప్పుడు కృష్ణ. ఆ విధంగా ఉంటే నీకు నేను సాక్షాత్కారం అయిపోతాను. ఇంతేనండి.
భగవంతుడి గురించి తపస్సులో యాగాలు యజ్ఞాలు కలియుగంలో అవసరం లేదు. అన్ని జీవుల్ని ప్రేమిస్తూ నా నామస్మరణ చేసుకో. తొందరగా వచ్చేస్తాను. నేను నామంలో ఉన్న కలియుగంలో ఏంటో ఉన్నాను, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆ 7 కొండల మీద వెంకటరమణుడే ఉన్నానయ్యా. ఈ నామస్మరణ ఒక్కటే కలియుగంలో ఏది పని చేయదంటున్నాడు భగవంతుడు. మహాభక్తులారా, కాసేపు అయితే స్వామి గ్రంథం మీరు చూసే ఉంటారనుకుంటా. 4 గంటలకి మరలా ఇప్పుడు చూపిస్తారనుకుంటా స్వామిని. తప్పకుండా స్వామి దర్శనం చేసుకోండి. గంధం ఉత్సవం ఇది. స్వామికి చల్లగా ఉంటాడు కృష్ణ పరమాత్ముడు. ఈ విధంగా ప్రత్యేకాత్మయే పరమాత్మ మనలో ఉండి కనిపించేదే. మీ అందరూ కృష్ణులేరండి, అంతేగాని వేరు కాదు. ఈ శరీరం మట్టిలో నుంచి వచ్చింది. ఇది మట్టి, అది మట్టి, అన్ని మట్టి, అన్ని మట్టిలోకి వెళ్ళిపోవాల్సిందే. అని ఒక ఆత్మ మాత్రమే పరమాత్మ రూపంలో ఉండేది. ఒక్కటే తెలుసుకోవాల్సింది. మనం ఇంకేమీ తెలుసుకోలేదు. ఈ సత్యాన్ని భగవంతుడు ఉపనిషత్తుల ద్వారా మనకు బోధిస్తూ ఉన్నాడండి. ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత. రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే 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 కృష్ణ గోవింద రాధే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల. జై 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 పాండురంగ విఠల పండరినాథ విఠల. పాండురంగ పాండురంగ పండరినాథ పండరినాథ. రుక్మిణి విఠల పాండురంగ విఠల. సత్యభామ విఠల రుక్మిణి విఠల. జై పాండురంగ గోవింద గోవింద. జై పునరేకాక్ష పాండురంగ గోవింద గోవింద. పాండురంగుడు ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క గొప్ప విషయాన్ని పునరేకాక్షలు తీసుకొచ్చాడు. పాండురంగుడు అంటే కృష్ణ పరమాత్మ 2 చేతులు పట్టుకొని చిన్న బాలుడే కనిపిస్తున్నాడండి. కృష్ణుడు కనిపిస్తే నీకు ఏం వరం కావాలో కోరుకోవయ్యా అంటాడు. స్వామి ఇంకా నాకు వరమా, ఇంకా నన్ను మాయగా వేస్తున్నావా కృష్ణ, నాకు ఏ వరమో అవసరం లేదు, ఏదో ఒకటి అడగవయ్యా, వచ్చిన దీని అడగాలయా ఇస్తానయ్యా అంటాడు. ఏ వరమొద్దు స్వామి, ఈ క్షేత్రాన్ని తల్లిదండ్రుల యొక్క పావన క్షేత్రం తండ్రి, ఇంతకంటే ఏం కావాలంటాడు. తదాస్తు 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 నాయన. పుండరీకాక్ష ఇంకొంత వరం అడిగేవరా నాయన అంటాడు. ఎంతో మంది తల్లిదండ్రులు చూడలేక ఎన్నో బాధలు పడుతూ నేను కూడా చూడలేదు తండ్రి. ఏదో పూర్వజన్మ చేస్తున్న పుణ్యం వల్ల తల్లిదండ్రుల సేవ భాగ్యంగా చూసుకున్నందుకు కనిపించాము. ఎంతో మంది తల్లిదండ్రులు చూడలేరు రాబోయే రోజుల్లో. కనుక వాళ్ళందరినీ కూడా ఈ క్షేత్రానికి వచ్చి దైవ దర్శనం చేసుకుంటే ఆ పాపం నశించిపోతుందని తల్లిదండ్రులు పావన క్షేత్రం అన్నాడు. తదాస్తు పుండరీకాక్ష అన్నాడు. అందుకోసమే ఎవరైనా పాండురంగడు చూసి రావాలంటే పండగలో ఉండే పాండురంగడు చూసి రావాలి. ఎందుకంటే మనం చిన్నప్పుడు అమ్మా నాన్న ఏదో ఒక మాట అంటానే ఉంటాం. ఏదైనా అది సంపాదించలేదు, ఇది సంపాదించలేదు, అప్పుడు వాళ్ళే ఇరువురు వాళ్ళే ప్రతి ఒక్కరూ అని ఉంటారండి. ఎవరు అనుకుంటా ఉండరు, ఏదో ఒకటి ఉంటారు. అటువంటి పండరీనాథుడు ఒక్కసారి ఇక్కడ కూర్చొనైనా జై పాండురంగ విఠల అంటే చాలంట, పునరీకాక్ష వ్రత గోవింద అంటే చాలంట. ఆ యొక్క పాపకర్మలన్నీ నశించిపోతాయని ఆ పునరీకాక్ష అంత వరం అడిగాడండి. ఆ పాండురంగుడు ఎవరైనా క్షేత్రానికి పోయింటే చాలా అదృష్టంతో ఇంకా నాకు ఆ భాగ్యం కలగలేదు కాబట్టి రోజు ఆ పాండురంగడు చెప్పుకొని కూర్చుంటున్నాను.
జై శ్రీకృష్ణ పరమాత్మ కి జై రాధా కృష్ణ గోవింద కి రాధా శ్యామ గోవింద కి వృందావన్ గోవింద కి మధు గోవింద కి జై ముని మహారాజ్ గోవింద కి మహాభక్త బృందములకు సర్వం శ్రీ రాధా కృష్ణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆ ఏడుకొండల వాడిని వెంకటరమణ కృష్ణ పరమాత్మని గోడని మన పని. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे.